ఉపాధి హామీ పథకం రద్దుపై ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లాలో జరిగే నిరసన కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ వస్తున్నారని చెప్పారు సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు. 2006 ఫిబ్రవరి 2న దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ పథకాన్ని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బండ్లపల్లిలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకం పేరు మార్చడంతో పాటు భారీ మార్పులు చేయటాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఈ నెల 5 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు వస్తున్నారని వెల్లడించారు గిడుగు రుద్రరాజు. శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రప్రథమంగా ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రఘువీరారెడ్డి గారు మంత్రిగా, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో 2006 ఫిబ్రవరి 2వ తేదీ నాడు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారో అదే రాష్ట్రంలో 26 ఫిబ్రవరి 2కి 20 సంవత్సరాలు ఈ చట్టం పాస్ చేసి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఒక బ్రహ్మాండమైనటువంటి సభను నిర్వహించాలని పెద్దలు రఘువీరారెడ్డి గారు, నేను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రతిపాదించడం జరిగింది. ఆ మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు పెద్దలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. త్వరలోనే ఈ ఫిబ్రవరి 2, 2026కి మరి అనంతపురం జిల్లాలో సింగనమలలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మార్పులు చేర్పులను ఖండిస్తూ ఒక పెద్ద నిరసన సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో